శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు ఈ వీడియోలో మృగశిర నక్షత్రం జాతకుని యొక్క నాడీ విషయాలు తెలుసుకుందాం. అట్లాగే ఈ మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశిలో, 2 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మొదటి 2 పాదాలు వృషభ రాశిలో ఉండడం వల్ల ఆ రాశికి అధిపతి శుక్రుడు. అట్లా 3, 4 పాదాలు మిథున రాశిలో ఉండటం వల్ల ఆ రాశికి అధిపతి బుధుడు. ఈ మృగశిర నక్షత్ర జాతకుడికి జననకాల కుజ మహాదశతో స్టార్ట్ అవుతుంది. కుజ మహాదశతో స్టార్ట్ అయ్యి కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు, కేతువు, శుక్రుడు ఇట్లా దశలు అనుసరిస్తుంటాయి. అట్లాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాడు కుజ మహాదశ కాబట్టి, కుజ నక్షత్రం కాబట్టి కొంచెం తామస గుణం కలిగి ఉంటాడు. ఆవేశం, అహంకారం కలిగి ఉంటుంది. పట్టుదల, శక్తి సామర్థ్యాలు, స్వయం ప్రపత్తి కలిగినటువంటి నక్షత్రం ఇది. అట్లాగే ఈ జాతకుడు కనుక ఏ సింహలగ్నంలో కానీ, మేష లగ్నంలో కానీ, వృశ్చిక లగ్నంలో కానీ జన్మమైనట్లయితే పైన చెప్పినటువంటి లక్షణాలని సంపూర్ణంగా 100కి 100% వర్తిస్తాయి. అట్లాగే ఈ మృగశిర నక్షత్రం మొదటి పాదం సింహ నవాంశలో కనుక జన్మమైనట్టయితే కనుక ఇక్కడ సాధించలేనటువంటి కార్యక్రమాలు ఏముండవు. రాజుతో సమానమైనటువంటి బలవంతుడితడు. అవసరమైనప్పుడు తన యొక్క నీతిని మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడు. అట్లాగే ఈ మృగశిర నక్షత్రం జన్మించిన స్త్రీలు కూడా ఇంచుమించుగా అదే స్వభావం కలిగి ఉంటారు. మంచి రూపం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. శరీర సౌష్ఠవం కలిగి మంచి ఉన్నత విద్య, గృహ వాహన యోగాలు కలిగినటువంటి వాళ్ళు. ఈ నక్షత్రాధిపతి కుజుడు అవటం వలన గృహ వాహన యోగాలు సమృద్ధిగా ఉంటాయి వీళ్ళకి. అంటే జాతకంలో కనుక బలమైనటువంటి గ్రహాలు ఉన్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగం కూడా, ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి ధనుసులో శని సంచారం చేసేటప్పుడు దేవ బ్రాహ్మణ మూలకంగా ధనలాభం, కన్యాతులలో సంచరించినప్పుడు కర్మ సంబంధమైనటువంటి రుణ మూలకముగా, వ్యాపార మూలకంగా నష్టము, మీనంలో శని సంచినప్పుడు జలగండము, విరోధము ఇటువంటివన్నీ కలుగుతాయి. ఈ పై నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు లేదా కుజ సంబంధమైనటువంటి విద్య, అంటే వేదం కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, భూ సర్వేలు చేయటం, వ్యవసాయం చేయటం, వ్యవసాయం మీద మక్కువ కలిగి ఉండటం, భూమిని వృద్ధి చేయటం, గృహాలు నిర్మాణం చేయటం, వాహనాలు నిర్మాణం చేయటం, ఇటువంటి వాటిలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు వీళ్ళు. ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. అందులో ఈ మృగశిర నక్షత్రం మిథున రాశిలో కనుక 3, 4 పాదాల్లో కనుక జన్మించినట్టయితే కనుక ఈ నక్షత్రాధిపతి రాశులైనటువంటి వృశ్చికము, మేషం 2 కూడా లాభ నష్టాల్లో ఉండటం వల్ల ఇంకా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే ఇది దీర్ఘాయువు కలిగినటువంటి నక్షత్రం. 80 సంవత్సరాలు దీని యొక్క పరిణామం ఉంటుంది, ఆయుర్దాయ ప్రమాణం. మధ్యలో 2-3 గండాలు ఉంటాయి. గురు మహాదశ, బుధ మహాదశ, శుక్ర మహాదశ. ఈ 3 మహాదశలు కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం. ఎందుకంటే విపత్తార, ప్రత్యక్తార, నైదంతారాలు కాబట్టి ఈ దశల్లో ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. గ్రహబలాలు ఉన్నట్టయితే కనుక జాతకంలో జననకాల సమయంలో వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కుజ మహాదశకి అధిపతి కుజుడు కాబట్టి ఇతడు రాజుతో సమానమైనటువంటి బలవంతుడు అవుతాడు. ఇతనికి సోదరులు ఉంటారు. కుటుంబం పట్ల ప్రేమ అభిమానాలు ఉంటారు. బంధుమిత్రుల పట్ల అభిమానాలు ఉంటాయి. విశాలమైనటువంటి కుటుంబం ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందేటువంటి వాతావరణం ఉంటుంది. విద్యలో కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాఫీగా నడిచేటువంటి వాతావరణం ఉంటుంది.
కుజ మహాదశలో జన్మం కాబట్టి శని మహాదశలో కొంచెం కోర్టులు కేసులు గొడవలతోటి ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిలో కూడా విజయం సాధిస్తారు. కుజ మహాదశలో జన్మ అవటం వలన రాహు మహాదశ అంతా కూడా విద్యాభ్యాస కాలంలో ఉంటుంది. ఈ రాహు మహాదశ విద్యాభ్యాస కాలంలో ఉండటం వలన సహజంగా రాహువు కానీ శని కానీ విద్యాభ్యాస కాలంలో వచ్చినట్టయితే కనుక విద్యలో రాణింపు కానీ తక్కువ కానీ లేకపోతే ఎక్కడో అక్కడ ఒక చోట ఆగి మళ్ళీ ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుంది. అటువంటిప్పుడు ఆ గ్రహశాంతి కనుక చేయించుకున్నట్టయితే చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. గురు మహాదశ అంతా కూడా వివాహము, కుటుంబము, సంతానము, ఉద్యోగంలో రాణింపు, అభివృద్ధి, గృహ నిర్మాణ, వాహన యోగాలు ఉండటం జరుగుతుంది. శని మహాదశ అంతా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మృగశిర నక్షత్రానికి అష్టమ నవమాధిపతి రాశిలో అవటం వల్ల శనికి అభివృద్ధికరమైనటువంటి సూచన ఉంటుంది. అదే సమయంలో కొంత మైనస్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శని మహాదశ వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడినట్టయితే ఇది చాలా అద్భుతమైనటువంటి రాజయోగం కలిగినటువంటి నక్షత్రం. ఇవన్నీ కూడా జాతక కుండల్లో కనుక గ్రహ బలాబలాలు బలంగా ఉన్నట్టయితే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మైనస్లన్నీ కూడా ప్లస్లుగా మారి జీవితంలో సుఖ సంతోషాలతో, సమృద్ధిగా, ఆయురారోగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో సుఖజీవనం చేస్తారు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.